ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు విజయవాడలోని ఇందిరాగాంధీ స్టేడియంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ప్రారంభించడం జరిగింది. ఆయన జెండా ఎగురవేస్తూ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ పునర్నిర్మాణంలో ప్రజలందరూ కూడా భాగస్వాములు కావాలి అని చెప్పి ఆయన కోరటం జరిగింది. అలాగే ఈరోజు మనం అనుభవిస్తున్నటువంటి ఈ స్వాతంత్రం ఎంతోమంది తమ ప్రాణాలను త్యాగం చేస్తే వచ్చిందని, ఎంతోమంది తమ ప్రాణాలు పణంగా పెట్టి దేశానికి స్వాతంత్రం తీసుకురావటం జరిగిందని, దేశం మొత్తం కూడా ఈరోజు స్వాతంత్రాన్ని జరుపుకుంటుందంటే కారణం వారి త్యాగ ఫలితమేనని, దాన్ని మనందరం కూడా గుర్తించుకోవాలని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. అదేవిధంగా ఏపీలో ఉన్నటువంటి పరిస్థితులను అధిగమించడానికి ప్రజలు ప్రభుత్వానికి సహకరించాలని చెప్పి ఆయన కోరటం జరిగింది. ఆంధ్రప్రదేశ్ పునర్నిర్మాణంలో అందరూ కూడా భాగస్వాములు కావాలని, ప్రజలందరూ ప్రభుత్వానికి సపోర్టుగా నిలబడితే ఆంధ్రప్రదేశ్ పునర్నిర్మాణం అనేది సాధ్యమవుతుంది అని చెప్పి ఆయన తెలియజేశారు.